తులసీదాసు చెప్పిన హనుమాన్ చాలీసా కేవలం చదవడానికి కాదు, జీవించడానికి. అతను ఇలా అన్నాడు, చాలీసాను నోటి నుంచి కాదు, హృదయం నుంచి చదివితే హనుమంతుడు నీలోనే ప్రకటిస్తాడు. హనుమంతుడి అసలైన రహస్యం. హనుమంతుడు ఎందుకు అంత గొప్పవాడు? అతనికి శక్తి ఉంది కానీ గర్వం లేదు, బుద్ధి ఉంది కానీ మోసం లేదు, భక్తి ఉంది కానీ అహంకారం లేదు. అందుకే దేవతలకన్నా దేవుడికి దగ్గరయ్యాడు. తులసీదాసు చెప్పిన చాలీసా సాధన విధానం. ఒకసారి శిష్యులు తులసీదాసుని అడిగారు, స్వామీ చాలీసా చదివితే ఎలా ఫలితం వస్తుంది? అప్పుడు తులసీదాసు చెప్పిన 5 నియమాలు. 1 నమ్మకం శ్రద్ధ. సందేహంతో చదివితే శబ్దమే మిగులుతుంది, శ్రద్ధతో చదివితే శక్తి మేల్కొంటుంది. 2 నియమం శిక్షణ. రోజూ ఒకే సమయం, ఒకే చోట, ఒకే భావంతో. 3 అహంకారం వదలడం. నేను చేస్తున్నాను కాదు, రాముడు చేయిస్తున్నాడు అనే భావం. 4 సేవ భావం. చాలీసా చదివిన తర్వాత ఒక మంచి పని చేయాలి, ఒకరి బాధ తగ్గించాలి. 5 సహనం. అద్భుతాలు వెంటనే రావు, మార్పు నెమ్మదిగా వస్తుంది. ఒక తల్లి విశ్వాస కథ. ఒక తల్లి తన కొడుకు తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాడని బాధపడేది. ఆమెకు డబ్బు లేదు, శక్తి లేదు, సహాయం లేదు, కాని ఆమె మనసు నిండా భక్తి ఉన్నది. ప్రతిరోజూ కొడుకు పేరు చెప్పుకుని హనుమాన్ చాలీసా చదివేది. నెలలు గడిచాయి. ఒకరోజు కొడుకులో మార్పు మొదలైంది. చెడు స్నేహం వదిలాడు, బాధ్యత నేర్చుకున్నాడు. అప్పుడు ఆ తల్లి అర్థం చేసుకుంది, చాలీసా మాటలు కాదు, అమ్మ హృదయంలోని ప్రార్థన పని చేసింది. హనుమాన్ చాలీసా మరియు కర్మ సిద్ధాంతం. భగవద్గీత చెబుతుంది, నీవు చేసిన కర్మనే నీ భవిష్యత్తు. హనుమాన్ చాలీసా చెబుతుంది, మంచి కర్మ చేయడానికి ధైర్యం ఇస్తుంది, చెడు కర్మ నుంచి బుద్ధి మళ్లిస్తుంది. అందుకే చాలీసా చదివేవారి జీవితం నెమ్మదిగా సరైన దారిలో పడుతుంది. నేటి కాలంలో చాలీసా ఎందుకు అవసరం? ఈ రోజుల్లో మనసు అలసిపోయింది, నమ్మకం తగ్గింది, భయం పెరిగింది. హనుమాన్ చాలీసా మనలోని 3 శక్తులను మేల్కొలిపుతుంది: ధైర్యం, స్పష్టత, భక్తి. తులసీదాసు చివరి బోధన. 4వ భాగం. తులసీదాసు ఇలా అన్నాడు, హనుమంతుడు నీ కోరికలు తీర్చవచ్చు, కానీ ముందుగా నీ లోపాలను కాల్చుతాడు. లోపాలు కాలితేనే జీవితం వెలుగుతుంది. ముగింపు సందేశం. హనుమాన్ చాలీసా భయపడే వారికి ఆశ్రయం, కూలిపోయిన వారికి ధైర్యం, తప్పిపోయిన వారికి మార్గం. శ్రీరాముడు మన ఆదర్శం, హనుమంతుడు మన శ్వాస. ఈ శ్లోకం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హనుమాన్.